యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడనా చూడనా యేసయ్య దైవం చూడనా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు అక్కడ నిలబడే కార్యాలు, అద్భుత కార్యములు చేసేటువంటి వాడు కనుక మరి ఈరోజు ఈ యొక్క ప్రాంతానికి దేవుడు మన ప్రయాణం అంతట్లో కూడా తోడై ఉన్నాడండి. అలాగే ఈ ప్రాంత వాసులు కూడా మనలాంటి వారు ప్రేమ హృదయం కలిగినటువంటి వారండి. మరి ఎంతగానో ప్రేమించేటి వారండి. గట్టిగా హల్లెలూయా చెప్దామా? రెండు చేతులు గట్టిగా ఒకసారి హల్లెలూయా. మరి ప్రియులరా, దేవుడు 2026 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత అన్నీ కూడా మనుషులు ఎలా ఉండాలి అనేటువంటిది
చూపించారు, మంచి నడవడిక. అలాగే ఆయన ఎరుకో పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆయన పొట్టిగా ఉండి యేసుని చూడాలి, అందరూ యేసు కోసం చెప్పుకుంటున్నారు కదా, చూడాలని చెప్పి ఆశపడ్డాడండి. ఆశపడి ఎక్కడ కూడా ఎత్తైనటువంటి ప్రదేశం లేదు, కానీ చూడాలని ఆశపడ్డాడు. ఆశపడిన తర్వాత ఒక మేడి చెట్టు కనబడింది. ఆ మేడి చెట్టు మీద ఎక్కితే యేసు ప్రభువారు జనసమూహంలో ఉన్నారు. యేసు ప్రభువారు జనసమూహంలో ఉండి ఆ దారంటే వచ్చారని బైబిల్ ఉంటుంది. ఆ దారంటే యేసు వచ్చాడటండి. హల్లెలూయా. చూసారా, ఆయన పేరు ఎవరు? ఆ మేడి చెట్టు ఎక్కిన ఆయన పేరు ఏం పేరండి? జక్కయ్య, పొట్టి జక్కయ్య. హల్లెలూయా. ఆయన ఎవరంటే పన్నులు వసూలు చేసేటువంటి గుత్తందారుడు. ఆయన ఎందుకో కానీ యేసయ్యని ప్రేమించే మనసు ఆయనకు వచ్చింది. యేసు ప్రభు ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి యేసయ్య ఏమన్నారో తెలుసా? జక్కయ్య, ఆ చెట్టు నువ్వు దిగు అని చెప్పారు. వెంటనే జక్కయ్య మారు మాట లేకుండా, నేను ఇంత పైకి ఎక్కాను కానీ యేసు ప్రభువే నా దగ్గరికి వచ్చేసాడని చెప్పి పొంగిపోయి ఆనందంతో ఆ చెట్టు దిగలేదు, దూకేశాడు. ఆ చెట్టు మీద నుంచి ఏం చేశాడండి? దూకేశాడు. దూకిన తర్వాత జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది అని యేసు ప్రభుకు మంచి మాట చెప్పాడండి. జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది అనగానే వెంటనే జక్కయ్య ఏం చేశాడంటే మరి వాళ్ళ ఇంటికి యేసయ్యని ఆహ్వానించాడండి. ఆహ్వానించిన తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి వారు పాపులింటికి గృహ దర్శనం చేయడానికి వెళ్ళినట్టు యేసయ్య అన్నారండి. యేసయ్య ఎవరండి? పాపులకు రక్షకుడైనా. ఎవరినైనా పాపులకు రక్షకుడు. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా అలాగ అనుకున్నారు. కానీ యేసు ప్రభువారు ఒక పాపి మారి రక్షణ పొందితే పరలోకంలో నా యేసయ్య దూతలతో పండుగ చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది ఉన్నారండి అక్కడ ఎరుకలో. కానీ ఒక జక్కయ్య ఇల్లు మాత్రమే దర్శించి జక్కయ్యకి సువార్తను ప్రకటించి జక్కయ్యకి దేవుని భయం నేర్పించి ప్రార్థన చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పరికరాలన్నీ చూశాడండి. చూస్తే అన్ని చైనా సామాన్లు అండి. ఏ సామాన్లు అండి? చైనా సామాన్లు. అప్పుడు జక్కిని అన్నాడు, జక్కియా మళ్ళీ సార్ నేను వచ్చేసరికి అన్నీ కూడా ఉండకూడదని చెప్పాడండి. అప్పుడు తెలుసుకున్నాడు, ఇన్ని రోజులు నేను చేసింది తప్పు, పాపం అని తెలుసుకుని ఎంతమందిని నేను మోసం చేశానని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఎవరెవరి దగ్గర అయితే రూపాయి తీసుకున్నాడో వాళ్ళకి 4 రూపాయలు వేసి తిరిగి ఇచ్చేసాడండి. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుని బిడ్డరా, ఒక పాపి పరిశుద్ధుడిగా మారిపోయాడు. సత్యాన్ని తెలుసుకున్నాడు, దేవుని భయాన్ని తెలుసుకున్నాడు. ఏదైనా కూడా 1 రూపాయి ఫ్రీగా వస్తుందని అనుకున్నాం అనుకోండి, 4 రూపాయలు వెంటనే పోతుంది అనమాట. అది జక్కయ్య ఆ మర్మాన్ని తెలుసుకుని, ఏమండి నిజమే ఎంత కష్టపడ్డారు ఈ ప్రజలు, ఇలాగ నేను పన్నులు వేశాను, లంచాలు తీసుకున్నాను అని చెప్పి మారు మనసు పొంది దేవుణ్ణి వెంబడించడం మొదలు పెట్టాడు. ఆయనతో పాటు ఆ కుటుంబం అంతా కూడా దేవుణ్ణి వెంబడించడము మొదలు పెట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక అంత గొప్ప కార్యము చూసిన తర్వాత జక్కే జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదండి. యేసయ్య దేవుడని నమ్మి అనేక మందికి దీవెనకరమైన కుటుంబముగా, రక్షణ పొందుకున్న కుటుంబముగా, ప్రశాంతంగా ఉన్న కుటుంబముగా. ఏమండి అప్పటి వరకు కూడా పొట్టి జక్కని చూస్తే భయపడిపోయారట ఇళ్లలో ఉన్నవాళ్ళు. కానీ యేసయ్యని తెలుసుకున్న తర్వాత అన్నయ్య, బాబాయ్ అని చెప్పి, పెదనాన్న అని చెప్పి పిలడం మొదలు పెట్టారట అండి. అప్పుడు అనుకున్నాడట, అయ్యో వీళ్ళ దగ్గర లంచాలు తీసుకుని వీళ్ళ ప్రేమ నేను పోగొట్టుకున్నాను. యేసయ్యని తెలుసుకున్న తర్వాత వీళ్ళకి ఇచ్చిన తర్వాత అందరూ నన్ను ఎంత ప్రేమిస్తున్నారు, ఎంతగా నన్ను ఆదరిస్తున్నారు, అందరూ కూడా నా కుటుంబంగా మారిపోయారని జక్కయ్య ఉబ్బు తబ్బి భయపడటండి. హల్లెలూయా. అలాంటి కార్యాలు యేసయ్య జక్కయ్య జీవితంలో చేశాడండి. ఈరోజు మీరు కూడా ఏ పరిస్థితిలో ఉన్నా
దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే, సత్యాన్ని తెలుసుకున్న జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడు. తన ఉద్యోగరీత్యా మారాడు. అంతేకాకుండా లంచగొట్టుతనాన్ని మానేశాడు. అంతేకాకుండా పరివర్తన కలిగి మారిపోయాడు. తను పొందుకున్నట్టుగా కాకుండా తన భార్యని, బిడ్డలని యేసుక్రీస్తు నడిపించడం మొదలుపెట్టాడు. అనేక మంది ఎదుట యేసు కుటుంబంగా మారిపోయాడు. హల్లెలూయా. అంత గొప్ప ధన్యత మరి జక్కీ కుటుంబానికి దేవుడు ఇచ్చాడండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మీ ప్రజల హృదయాలను స్తోత్రాలు, మీకు వందనాలు. వారిని దీవించడమే కాక ప్రభువా రక్షణకు సిద్ధపరచండి. దేవా మీ పాదాలకు స్తోత్రాలు. వాడి పాడి పంటను దీవించండి, ఉద్యోగాలను దీవించండి. అయినా మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా సౌభాగ్యపు వెళ్తూ ఉన్నాం, గ్రామానికి శుభం క్షేమం ప్రకటించి వెళ్తూ ఉన్నాం. తండ్రి మీకు వందనాలు. జక్కయ్య గారు అంగీకరించినట్లుగా ఈ ప్రజలు కూడా మిమ్మల్ని అంగీకరించినట్లు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావములు స్వామి మీరు ఒక్కరే పొందుకోవాల్సిందిగా మా ప్రభు మీ ప్రియ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు అడుగుచున్నాం మా పరమ తండ్రి. బలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే, రారాజుకే